నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత 5 రోజులు కస్టడీకి కోరిన సిబిఐ. ఈ నెల 22న జగన్ నామినేషన్ పులివెందులలో దాఖలు చేయనున్న సీఎం. నేడు వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు, రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు. సార్వత్రిక ఎన్నికల 3వ దశ నోటిఫికేషన్ విడుదల. మే 7న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం. రేవంత్ రెడ్డి కదలికలపై నిఘా పెట్టినట్టు గుర్తింపు. రామేశ్వరం కేఫ్ ప్రధాన నిందితుల అరెస్ట్. ఎన్ఐఏ అదుపులో హుస్సేన్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు సిబిఐ అధికారులు. కవితను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరింది. లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కలిసి కవిత కుట్ర చేశారని సిబిఐ వాదనలు వినిపించింది. సౌత్ గ్రూప్ కి అనుకూలంగా పాలసీలో మార్పులు చేశారని, దీనికి ప్రతిఫలంగా 100 కోట్ల ముడుపులు ఆప్ నేతలకు ఇచ్చినట్లు చెప్పింది. ఆడిటర్ బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఇండోస్పిరిట్ సంస్థల్లో కవితకు 33% వాటా ఉందని తెలిపింది. అయితే దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. ఆల్రెడీ తీహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇవాళ కోర్టులో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచడం జరుగుతోంది. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిబిఐ వివరణ తీసుకుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి హవాలా రూపంలో డబ్బులు చెల్లించారు అనే దానిపైన ఈడీ ఎంటర్ అయింది. ఈడీ విచారణ చేసింది, ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పుడు సిబిఐ కవితను అరెస్ట్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈడీ అరెస్ట్ చేయకముందు కవితకు సిబిఐ పలుమార్లు నోటీసులు జారీ చేసింది, విచారణకు రావాలని కోరారు. కానీ కవిత మాత్రం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి తాను విచారణకు హాజరు కాలేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కవితను తిహార్ జైల్లో ఈడీ అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్ లో ఉన్న కవితను సిబిఐ అరెస్ట్ చేస్తున్నట్లు పేర్కొంది. మరోసారి కవితను విచారించేందుకు కస్టడీ కోరుతూ ఈరోజు సిబిఐ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ రోజు విచారణ జరగనుంది. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలక పాత్ర పోషించారని ఇప్పటికే ఈడీ వాదనలు వినిపించింది. సిబిఐ కూడా ఇప్పటికే దీనిపై కవితను విచారణ తీసుకున్నారు, పలుమార్లు విచారించారు. ఈ నేపథ్యంలోనే సిబిఐ ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో ఎట్లాంటి వాదనలు వినిపిస్తుందనేది ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. 3 రోజుల క్రితం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సిబిఐ ఈడీ విచారణ నేపథ్యంలో ఇప్పటికే తాను అరెస్ట్ అయ్యి కోర్టులో జైల్లో ఉన్న నేపథ్యంలో ఒక లేఖ రాశారు. ప్రధానంగా లిక్కర్ కేసులో ఏమీ లేదు, డబ్బులు ముట్టాయి అనేది ఎట్లాంటి ప్రమేయం, ఎట్లాంటి ఆధారాలు లేకపోయినా ఈడీ కావాలని అరెస్ట్ చేసింది. 95% కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తూ కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు. ఇప్పటికే దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇది రాజకీయ ప్రేరేపితమైన కుట్రగానే అభివర్ణిస్తూ పేర్కొన్నారు. ప్రధానంగా ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, తెలంగాణలో మొన్నటి వరకు అధికార పక్షంగా ఉండి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈడీ సిబిఐలను ఉపయోగించి ఈ 2 పార్టీలను అస్థిరపరిచే కుట్ర చేస్తోందంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది, అటు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రస్తుతం ఇప్పటికే ఈడీ చేత అరెస్ట్ అయ్యి కవిత తిహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు సిబిఐ ఈ కేసులో గతంలోనే ఎంటర్ అయింది. ఇప్పుడు సిబిఐ సైతం కవితను అరెస్ట్ చేస్తూ పేర్కొన్నారు. కవితను విచారించేందుకు కస్టడీ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో ఈరోజు పిటిషన్ దాఖలు చేసి విచారణ చేపడుతున్న నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టు కవితను సిబిఐకు కస్టడీకి ఇస్తారా లేదా అనేది మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి తనకు బెయిల్ కావాలి, తన చిన్న కుమారుడుకు పరీక్షల్లో ఉన్న నేపథ్యంలో బెయిల్ కావాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు బెయిల్ ఇవ్వడానికి అంగీకరించిన నేపథ్యంలో తాజాగా సిబిఐ అరెస్ట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు ఈరోజు కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టు ఎట్లాంటి తీర్పు ఇస్తుందనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సవిన్.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎస్ఐబి ఆఫీసులో ఆధారాలు ధ్వంసం కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కదలికలపై 24 గంటలు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ గా నియమించినప్పటి నుండి ఫోన్ ట్యాపింగ్ ద్వారా రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారో నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ సోర్స్ ఎవరు అందిస్తున్నారు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కదలికలపై కూడా నిఘా పెట్టారు. ఇదంతా సమాచారాన్ని సేకరించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అందించినట్లు తెలుస్తోంది. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ మారడంతో ఆయనపై కూడా 24 గంటలు నిఘా పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు నిందితులు ఇచ్చిన సమాచారంతో విచారణ కొనసాగిస్తున్నారు. కొందరు రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిచి దర్యాప్తు బృందం వారిని విచారించనుంది. ఐపీడీఆర్తో డేటా రిట్రైవ్ చేసే యోచనలో ఉన్నారు. స్నాప్చాట్, వాట్సాప్, సిగ్నల్ యాప్ల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపై వరుసగా బాధితుల నుండి ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను పరిశీలించి సాక్షులను విచారించనున్నారు పోలీసులు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఎస్ఐబి ఆఫీసులో ఆధారాలు ధ్వంసం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కదలికలపై 24 గంటలు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ గా నియమించినప్పటి నుండి ఫోన్ ట్యాపింగ్ ద్వారా రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారో నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ సోర్స్ ఎవరు అందిస్తున్నారు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కదలికలపై కూడా నిఘా పెట్టారు. ఇదంతా సమాచారాన్ని సేకరించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అందించినట్లు తెలుస్తోంది. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ మారడంతో ఆయనపై కూడా 24 గంటల నిఘా పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు నిందితులు ఇచ్చిన సమాచారంతో విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు. కొందరు రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిచి దర్యాప్తు బృందం వారిని విచారించనుంది. ఐపీడీఆర్తో డేటా రిట్రైవ్ చేసే యోచనలో ఉన్నారు పోలీసులు. స్నాప్చాట్, వాట్సాప్, సిగ్నల్ యాప్ల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపై వరుసగా బాధితుల నుండి ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను పరిశీలించి సాక్షులను విచారించనున్నారు పోలీసులు. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధరపై సమీక్షను నిర్వహిస్తారు. రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు సీఎం రేవంత్. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. కొనుగోలు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో సంబంధిత విభాగాలపై సమీక్ష కూడా నిర్వహించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు దాదాపుగా 7,000 పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెచ్చినప్పటికీ చాలా ప్రాంతాల్లో కూడా రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వడ్లకు కనీస మద్దతు ధర, అలాగే పలు మార్కెట్లలో రైతుల నుండి వచ్చిన ఫిర్యాదులపై కూడా ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టే చర్యలు తీసుకోవాల్సిన అంశాలపై అధికారులను కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన కూడా
ప్రత్యేక అధికారులను కూడా తాగునీటి సమస్యను పరిష్కరించేలా కూడా ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. అయినా చాలా చోట్ల కూడా ఏదైతే నీటి సమస్యలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి, ఇప్పటికే తాగునీటి సమస్య పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 140 కోట్లు కేటాయించింది. ఇందులో ప్రతి కలెక్టరేట్ కూడా దాదాపుగా 4 కోట్లు అత్యవసర ప్రతిపాదికన అవసరమైన చోట్ల బోర్లు వేయడానికి కానీ, ఉన్నటువంటి బోర్లు రిపేర్ చేయడానికి కానీ ఉపయోగించుకునేలా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మరోవైపు ఇటు నిన్న జనగామలో జరిగినటువంటి సంఘటనపై కూడా ముఖ్యమంత్రి ఎవరైతే రైతు కష్టాన్ని దోచుకునే దళారులు ఉంటారో వారందరికీ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఏదైతే జనగామ మార్కెట్ లో అన్నదాతలను మోసం చేసిన 4 ట్రేడర్స్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. అయితే యాసంగి పంట ఇప్పటికీ కళాలకు చేరింది. దాదాపుగా కష్టపడ్డటువంటి రైతులు పంటకు మద్దతు ధరను కూడా రేవంత్ ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి. క్వింటాల్ వరి ధాన్యానికి 2,203 రూపాయలు ధర నిర్ణయించింది. అయితే మద్దతు ధర ఇవ్వకుండా కొందరు దళారులు రైతులను నిండా ముంచుతున్నటువంటి ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. ఇదే సంఘటన జనగాం మార్కెట్ యార్డ్ లో జరిగింది. మార్కెట్ లోని అధికారులు కొందరు ట్రేడర్స్ కుమ్మకై ధాన్యం ధరను తగ్గించారు. దానికి ధాన్యంలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉందని ధాన్యం క్వింటాల్ ధరను 1,550 నుండి 1,569 రూపాయలుగా నిర్ణయించారు. దీంతో రైతులందరూ కూడా ఆందోళన చేయడం జరిగింది. ప్రభుత్వం 2,203 రూపాయలు ప్రకటించినప్పటికీ కూడా ఈ విధంగా వ్యవహరించడం ఏంటి అని చెప్పి ఇటు ఆందోళన దిగడంతో ఇటు ముఖ్యమంత్రి దృష్టికి రావడం, వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇటు తాగునీటి సమస్యను అలాగే మద్దతు ధర విషయంలో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేలా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వేణు. యువతకు దగ్గరయ్యేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో సమ్మేళనాలు నిర్వహించాలని గులాబీ పార్టీ భావిస్తోంది. యువతకు దగ్గర కావడంతో పాటు గతంలో తాము ప్రవేశపెట్టిన పథకాలను వివరించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. మరోవైపు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని బీఆర్ఎస్ ఆలోచనలు సాగిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా బీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటోంది. లోక్సభ ఎన్నికల్లో యువతను ఆకర్షించే విధంగా బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో విద్యార్థి యువత సమ్మేళనాలకు సన్నద్ధమైంది. ఇందులో యువత అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు పార్టీ నుంచి ఆశిస్తున్న అంశాలను బీఆర్ఎస్ నేతలు తెలుసుకోనున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో విద్యార్థులకు యువతకు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు వివరించనున్నారు. విద్యారంగంలో సంస్కరణలు తెచ్చిన విషయాలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన విషయాలను గుర్తు చేయనున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలపైన విమర్శలు గుప్పించడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు. రుణమాఫీ, రైతు భరోసా, మహాలక్ష్మి, స్కూటీ పథకం లాంటి అంశాలపై ఎక్కడికక్కడ నిలదీయాలని యువతకు పిలుపునివ్వనున్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. సాగు, తాగునీటి కొరతతో పాటు కరెంటు సమస్యలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు ప్రత్యేకంగా ప్రస్తావించి యువతను ఆకట్టుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల లిస్టును బీఆర్ఎస్ సేకరించింది. అందులో యువ ఓటర్లు గ్రామాల వారీగా ఎంతమంది ఉన్నారనే వివరాలను ఆరా తీస్తున్నారు. ప్రతి ఓటరుకు బీఆర్ఎస్ సంక్షేమాన్ని ఫోన్, మెసేజ్ రూపంలో వివరించనున్నారు. అదేవిధంగా పార్టీ, గ్రామ కమిటీలు సైతం యువతతో భేటీ కావాలని సూచనలు చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్కు ఓటు వేయాలని ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లందరికీ మెసేజ్లు పంపనున్నారు.
సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని విస్తృతం చేస్తే త్వరగా రీచ్ అవుతుందని అందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా పార్టీ అధిష్టానం పక్కా ప్రణాళికలను రూపొందిస్తోంది. యువతకు దగ్గరయ్యేందుకు సమ్మేళనాలను వేదికగా మలుచుకోవాలని భావిస్తోంది. వారి ఓట్లతో పాటు వారి కుటుంబ సభ్యుల ఓట్లు కూడా గంపగుత్తగా పడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్లమెంటు నియోజకవర్గంలో చేపట్టబోయే కార్యక్రమాలు, స్థానిక సమస్యలపైన హామీలు ఇస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట్ల పూర్తి బాధ్యతలను వారికి అప్పగిస్తున్నారు. యువత చూపు బీజేపీ వైపు ఉందని భావిస్తున్న బీఆర్ఎస్ ఆ మేరకు నష్టం కలగకుండా ప్రయత్నాలు సాగిస్తోంది. కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ల పాలనలో విభజన అంశాలు, రాష్ట్రానికి రావాల్సిన కేంద్రం నిధులతో పాటు ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, దీంతో సాధించాలనుకున్న అభివృద్ధి లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని యువతకు విస్తృతంగా సమ్మేళనంలో వివరించాలని భావిస్తోంది. అదేవిధంగా యువతకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలు, చేసిన ప్రకటనలు సమ్మేళనంలో ఎల్ఈడీ స్క్రీన్లతో వివరించేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే మెదక్ పార్లమెంటు పరిధిలో యువతతో పార్టీ పెద్దలు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోనూ యువతతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో యువతను ఆకర్షించేందుకు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ నియోజకవర్గంలో రాజకీయ కలకలం రేగుతోంది. పార్టీ టికెట్ దక్కని ఆశావాహులు అసంతృప్తితో ఉన్నారు. టికెట్ పొందిన ఈటెల పార్టీ శ్రేణులను పట్టించుకోవడం లేదని, ఒంటెద్దు పోకడలకు పోతున్నారని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయ గందరగోళ పరిస్థితులు నెలకొన్న మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ నియోజకవర్గంలో ఈటెల ఒంటరి పోరు సాగిస్తున్నారు. ఈ వివరాలు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. అయితే ఆయనకు కమలం పార్టీ నేతల సహాయం కరువైనట్లు తెలుస్తోంది. పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సీటుకు సీనియర్లు అనేక మంది పోటీపడ్డారు. చివరకు అధిష్టానం ఈటెల రాజేందర్కు ఈ సీటు కేటాయించింది. అయితే పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన ఆశావహులు ఈటెలకు సాయం అందించేందుకు విముఖత చూపుతున్నట్లు సమాచారం. కొందరు నేతలు బీజేపీని వీడి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. దీంతో ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల బరిలో ఒంటరి పోరు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలను సాధించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే బీజేపీకి పక్కా గెలిచే అవకాశాలున్న మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం రాజకీయంగా గందరగోళంగా తయారైంది. ఇక్కడ పోటీ చేసేందుకు ఆసక్తి చూపించిన కొంతమంది సీనియర్ నాయకులకు ఆ అవకాశం దక్కకపోవడంతో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా బీజేపీని గెలిపిస్తామని చెప్పిన నాయకులు అందరూ ప్రస్తుతం కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం పనిచేయవలసిన ముఖ్య నేతలందరూ ముఖం చాటేస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ ఆశించిన సీనియర్ నేతలైన మురళీధర్రావు, చాడ సురేష్ రెడ్డి పార్టీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. టికెట్ తనకే వస్తుందనే ధీమాతో పోటీకి అన్ని రకాలుగా సిద్ధపడిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యాసంస్థల అధినేత మల్క కొమురయ్య అసంతృప్తితో పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని తెలిసింది. మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈటెలకు టికెట్ ప్రకటించిన వెంటనే ఆయన రాజీనామాకు దిగారు. మల్కాజ్గిరి టికెట్ ఆశించిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. పార్లమెంటు టికెట్ ఆశించి భంగపడ్డ దేవేంద్ర గౌడ్ కుమారుడు వీరేంద్ర గౌడ్ ఇప్పటి వరకు ఈటెల ప్రచారంలో కనిపించలేదు. నియోజకవర్గ స్థాయి నేతలు సైతం ఈటెలతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్నా ఎన్నికల ప్రచారంలో ముఖ్య నేతలు ఎవరూ కనిపించకపోవడంతో కింది స్థాయి నాయకులు కలవరపడుతున్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ తీరును సైతం పార్టీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ 2 స్థానాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఈటెలకు
పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించడం సరికాదని అంటున్నాయి. ఈటెలను పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత స్థానిక నేతలు ఎవరినీ స్వయంగా వెళ్లి పలకరించలేదని మల్కాజ్గిరి నాయకులు అంటున్నారు. ఈటెల రాజేందర్ ఒంటెద్దుపోకడల వల్ల పార్టీ నేతలందరూ దూరమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మల్కాజ్గిరిలో బీజేపీ గెలుపు కోసం రోడ్ షో నిర్వహించారు. అయినా ఇక్కడి నాయకుల మధ్య మాత్రం సమన్వయం కనిపించడం లేదు. కమలం పార్టీలోని అసంతృప్తులు అలకవహించిన నాయకులను బుజ్జగించడానికి అధిష్టానం రంగంలోకి దిగింది. మల్కాజ్గిరి నుంచి ఈటెలను గెలిపించి పార్లమెంటు పంపితే కష్టపడి పనిచేసిన నేతలకు పార్టీ పదవులతో పాటు జాతీయ స్థాయిలో నామినేట్ పదవులనిస్తామని అధిష్టానం హామీల వర్షం కురిపిస్తోంది. రైట్, ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.